కరించుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే గళేరేఖాస్తిస్రో గతిగమక గీతైక నిపుణే వివాహవ్యానద్ధ ప్రగుణ గుణసంఖ్యా ప్రతిభువ విరాజంతే నానా విధమధుర రాగాకర భువాం త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమాన యువతే. ఇది శ్లోకం. అమ్మవారి యొక్క కంఠం దాకా వచ్చాం కదా, ఆ కంఠం దాకా వచ్చి ముత్యాలహారాన్ని దర్శింపచేసినట్లుగానే ఇక్కడ శంకరాచార్య వారు ఏం చేస్తున్నారంటే, అమ్మ నీ మెడకు కంఠానికి పరమశివుడు 3 ముళ్ళు వేశాడు. అదేమిటి? పసుపచ్చని దారాన్ని 27 పోగులు వేశారట. 27 పోగులు వేయడంలో అంతరార్థం ఏమిటి? దానికి కూడా ఒక రహస్యాన్ని చెప్పారు. జగత్తులో ఉండేటువంటి జీవరాశులన్నీ కలిపితే 64,000 కోట్ల జీవరాశులు అంటాం. ఈ జీవరాశుల యొక్క స్థితిగతులన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే 27 నక్షత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఆ 27 నక్షత్రాలని కూడా తన యొక్క మంగళసూత్రంలో ఉండేటువంటి దారాలుగా అమ్మవారు వేయించుకుని అయ్యవారితో అవి స్పర్శనం చేయించి వాటిని 3 ముళ్ళుగా వేసి తన యందు ధరింపజేసుకుని ఉందిట. అదే మాంగళ్య స్వరూపంగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరాయై నమో నమః. కనుక అమ్మ నీ ఈ కంఠాన్ని దర్శిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అయ్యవారు వేసినటువంటి 3 ముళ్ళతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి మాంగళ్యం యొక్క దర్శనం మాకు కలుగుతోంది. దాంతోపాటు ఆ 3 ముళ్ళతో 3 రేఖలు కూడా కనబడుతున్నాయమ్మా. 3 రేఖలు ఏమిటో తెలుసా? ఈ 3 ముళ్ళతో కూడుకున్నటువంటి మాంగళ్యాన్ని దర్శిస్తే సౌభాగ్యం అనేటువంటిది నీ వలన మాకందరికీ కూడా సిద్ధిస్తుంది. అలాగే గంధర్వులు పాడేటువంటి ఆ అద్భుతమైనటువంటి గానము ఏదైతే ఉందో, ఆ గంధర్వులకి ఆనుకూల్యంగా మార్చినటువంటి గానం అనబడేటువంటి కళ ఏదైతే ఉందో, గానం అనేటువంటిది 3 రకాల విధానాల్లో విభజించబడి ఉంటుందిట. ఆ 3 రకాలు ఏమిటి అంటే షడ్జమము, మధ్యమము, గాంధారం అనేటువంటి విషయాలు. ఈ 3 స్థాయిలలో మొత్తం గాన కళ అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. అలా ఆ గాంధర్వం అనేటువంటి ఆ గాన విశేషమంతా కూడా నీ యొక్క కంఠము నుంచే జగత్తులోకి వెలుబడింది కనుక ఆ కంఠములో ఉండేటువంటి 3 రేఖలు కూడా ఆ గాంధర్వ నాదం అనబడేటువంటి కళకంతటికి కూడా విశేషమైనటువంటి 3 రేఖలుగా మాకు కనపడుతూ ఉన్నాయి. ఆ 3 రేఖలే 3 ముడులుగా మాకు దర్శనమిస్తూ ఉన్నాయి. కనుక 3 ముళ్ళుగా దర్శిస్తూ అమ్మ కంఠ భాగాన ఉండేటువంటి మంగళసూత్రాన్ని దర్శించిన వాడికి సౌభాగ్యం కలుగుతుంది. కళల యందు ప్రావీణ్యత పొందాలనుకునేటువంటి వాడికి ఆ 3 రేఖల్ని దర్శించడం ద్వారా గాన కళ యందు గాంధర్వ స్థితిని పొందేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంటే అంతటి కీర్తి ప్రతిష్టలు వాడికి లభిస్తూ ఉంటాయి. అంత విశేష నైపుణ్యం అమ్మవారి యొక్క ఈ గళేరేఖాస్తిస్రో ఇక్కడ ఉన్నటువంటి 3 రేఖల్ని ఎవరైతే దర్శిస్తాడో అటువంటి వాడికి అంత అద్భుతమైనటువంటి గానాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది అమ్మవారిని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. కనుక ఈ శ్లోకం ఎలాంటిది అంటే స్వరాలను అనుగ్రహించగలదు, సౌభాగ్యాన్ని అందించగలదు. అలాగే జీవన మాధుర్యాన్ని జీవులందరూ అనుభవించేటువంటి స్థాయికి అమ్మవారు తీసుకువెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం.